చిన్నపిల్లల్లో గుర్తుండట్లేదు, చదువుతున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటి, అరే కావాలని చెప్తున్నారు, చదవట్లేదు, వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు అనేది చాలా ఉంటుంది. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడాను, అంటే ప్రతి గుర్తులేని పిల్లలకి ఫిట్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు, దయచేసి ఇది బాగా గుర్తుంచుకోండి. యూజువల్గా చిన్నపిల్లల్లో ఫిట్స్ని కొన్నిసార్లు యాబ్సెంట్ సీజర్స్ అనేవి ఉంటాయి. యాబ్సెంట్ సీజర్స్ అంటే ఏంటంటే అది హార్డ్లీ 30 seconds, నోటీసబుల్ కూడా ఉండదు. సో టీచర్ సాధారణంగా ఏమంటే మీ పిల్లలు స్కూల్లో డ్రీమింగ్ చేస్తున్నారు, డే డ్రీమింగ్ అంటే ఉన్నట్టు వాడు ఇక్కడ ఉంటాడు కానీ ఎక్కడో ఉంటాడు అని చెప్తారు. సో ఇక్కడే ఉండి ఎక్కడో ఉండడం అంటే ఏం లేదు, 30 seconds ఈజ్ లైక్ ఆఫ్ ద థింగ్. సో చిన్నపిల్లల్లో డే డ్రీమింగ్ లాంటిది ఉంది, చెప్పింది ఆ క్షణం వినడం లేదు, సమ్టైమ్స్ సడన్గా ఉన్న చోటే ఉండి ఆగిపోతున్నారు, తర్వాత మనం చెప్పింది గ్రాస్ప్ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే మాత్రం సీజర్స్ ఉన్నాయా అనేది ఒకటి చూడొచ్చు. ఇంకా మా జ్ఞాపక శక్తి అండ్ బ్రెయిన్ కెపాసిటీ. సో ఇప్పుడు అలా చెప్పాలంటే బ్రెయిన్ ఎంత పెద్ద బ్రెయిన్ ఉంటే అంత బాగా తెలివితేటలు ఉంటాయి అనేది కాదు. బేసిక్లీ కష్టే ఫలి, అంతకన్నా ఏం లేదు. ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ గివ్ యువర్ హార్డ్ వర్క్. ఇప్పుడు ఏదైనా అటెన్షన్ బేసిక్గా బ్రెయిన్కి ఏంటంటే మీరు కూడా గమనిస్తే ఏమవుద్ది, మీరు దేని మీద అయితే మనసు పెడతారో, దేని మీద అయితే శ్రద్ధగా ఉంటుందో, సపోజ్ ఫ్యాషన్, ఇఫ్ యూ రిమెంబర్ సంబడి ఫర్ దేర్ ఫ్యాషన్, అది మీరు గుర్తుండిపోతుంది. అలాగే ఇఫ్ యూ రిమెంబర్ సంబడి ఫర్ దేర్ హార్డ్ వర్క్, అది గుర్తుండిపోతుంది. అంటే ఏంటంటే వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్. సో మీ అటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో చిల్డ్రన్లో కూడా అటెన్షన్, అంటే అటెన్షన్ టువర్డ్స్ స్టడీస్ ఆర్ అటెన్షన్ టువర్డ్స్ దేర్ ప్యాషన్, అంటే ఆ చదవడం కొంతమంది ఒక్కసారి ఏకసంధగ్రహులు ఉంటారు, కొంతమంది కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సిన వాళ్ళు ఉంటారు. బేసిక్లీ ఇట్ ఈస్ జస్ట్ రిపిటేషన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఓన్లీ హౌ యూ గో అబౌట్ ఇట్. కాబట్టి పిల్లలకు కూడా ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, కంపేర్ చేసి వాళ్ళని కిందకి పెట్టే కంటే యూ ఆల్సో కెన్ డూ ఇట్. వాళ్ళు 2 సార్లు చదివితే మనం 4 సార్లు చదువుతాం, తప్పేముంది. 4 సార్లకి మనం మర్చిపోకుండా గుర్తుంచుకుంటాం కదా. సో శ్రద్ధ అవసరం. శ్రద్ధ, పిల్లలు చదువుతున్నారా లేదా టైంకి వాళ్ళని చూస్తూ కూర్చోబెట్టి చదివించుకోగలిగే కెపాసిటీ ఉన్న తల్లిదండ్రులు మతిమరుపు గురించి మాట్లాడుకోవడం. ఎండ్ ఆఫ్ ది డే మనం సపోర్టివ్గా ఉండాలి. కావాలని చేస్తున్నావు అలా కాకుండా ఇంకా డే డ్రీమింగ్ లాంటివి, సడన్గా ఆగిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పేరెంట్స్ గమనించి దానికి కావాల్సిన జాగ్రత్తలు కానీ ఇంకేమైనా చేయొచ్చా, న్యూరాలజిస్ట్, మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని అయితే ఖచ్చితంగా కలవండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, మనం అబ్జర్వ్ చేయాలి, మనం తెలుసుకోవాలి, మన పిల్లల గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి మనకు ఉండాలి. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ అవుతుంది. అదైతే మనం చేయాలి. ఎప్పుడు ఏమొచ్చినా అబ్జర్వ్ చేసి మనం దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్కి అయితే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి.